అందరికీ నమస్తే. నిన్న జూబ్లీహిల్స్ రేవంత్ రెడ్డి రోడ్ షోలో రేవంత్ రెడ్డి ఒక విధంగా ప్రజలకు వార్నింగ్ ఇస్తుండు. మేము గనక ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోతే సన్న బియ్యం రావని, మొత్తం ఫ్రీ బస్సు మొత్తం రద్దు అవుతుందని రేవంత్ రెడ్డి భయపడుతుండో అర్థమైతే లేదు. ఒక్క ఎమ్మెల్యే సీటుకు అక్కడ ప్రజల్ని ఎందుకు భయపెడుతుండో అర్థమైతే లేదు. అక్కడికి వచ్చిన వాళ్ళు మొత్తము భయానికి గురయ్యారు. మొత్తము రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి ఉండి ఈ విధంగా ఎందుకు మాట్లాడుతుండు. ఇప్పుడు ఎమ్మెల్యే అక్కడ కాంగ్రెస్ వచ్చినా, బీఆర్ఎస్ వచ్చినా, బీజేపీ వచ్చినా ఆ పథకాలు కేవలం జూబ్లీహిల్స్ వరకే రద్దు అవుతాయా? తెలంగాణలో ఎన్నో నియోజకవర్గాలు ఉన్నాయి, ఎన్నో జిల్లాలు ఉన్నాయి. అక్కడ మొత్తం వచ్చి జూబ్లీహిల్స్లో మాత్రమే రద్దు అవుతాయా? ఎందుకు ప్రజల్ని భయపెడుతుండు రేవంత్ రెడ్డి? ఎందుకు భయపడుతుండు? అసలు ఒక్క ఎమ్మెల్యే సీట్కి ఎందుకు భయపడుతున్నారు? అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇక్కడ జూబ్లీహిల్స్ నడి బొడ్డున ఎన్టీఆర్ స్టాచ్యూ పెడతామని అంటున్నారు. పెట్టండి దానికి. ఇప్పుడు ఎన్టీఆర్ స్టాచ్యూ పెడితే తప్పేంటి? అసలు పెట్టండి. దాన్ని కూడా ఒక రాజకీయంగా వాడుకోవాలని ఎందుకన్నారు? అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ అప్పుడు ఎలక్షన్లప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లప్పుడు ఎన్టీఆర్ స్టాచ్యూని కూలుస్తాం ఎక్కడున్నా అని అన్నాడు. అప్పుడు నోరెక్కడ పెట్టుకున్నారు మీరు? అసదుద్దీన్ ఓవైసీ మీ ఎమ్మడే కదా. ఇప్పుడు మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ నవీన్ యాదవ్ తిరుగుతున్నారు, అదేవిధంగా మీరు కూడా తిరుగుతున్నారు. మీ కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్ మొత్తం ఎంఐఎం చేతిలో ఉంది, ఇది అందరికీ తెలుసు. అప్పుడు ఎన్టీఆర్ స్టాచ్యూలో మొత్తం కూల్ చేస్తామని అన్నారు కదా అక్బరుద్దీన్ గీతంగా. అప్పుడు ఎక్కడ పోయినారు మీరు? అప్పుడు మీరు కాంగ్రెస్లో ఉన్నారు కదా. ఎన్టీఆర్ ప్రేమ అప్పుడు ఎక్కడ పోయింది? ఎన్టీఆర్ స్టాచ్యూ ఎవరు వద్దని చెప్పిండ్రు? అసలు అక్కడ జూబ్లీహిల్స్లో ఆంధ్ర సెటిలర్లే మిమ్మల్ని చీ అనే విధంగా మీ పరిపాలన సాగుతుందని వాళ్ళే చెప్తున్నారు అక్కడ. అదే విధంగా ఇప్పుడు ఎన్టీఆర్ స్టాచ్యూని ఎవడు అడిగింది అసలు? అక్కడ స్టాచ్యూలు చాలా ఉన్నాయి. మన తెలంగాణలో కూడా చాలా గ్రామాలలో స్టాచ్యూలు ఉన్నాయి, మొత్తం ఎవరు చేయలేదు. అక్కడ పథకాలు ఇవ్వండి అని అక్కడ మీ మంత్రులు పోయినా నిలదీస్తున్నారు, ఎమ్మెల్యేలు పోయినా కూడా. ఆ పథకాలు ఇవ్వకుండా ఇప్పుడు ఎన్టీఆర్ స్టాచ్యూ గురించి ఎందుకు మీరంతా వాగ్దానం చేస్తున్నారు? ఎన్టీఆర్ స్టాచ్యూ కామన్గా పెట్టండి. ఎన్నో స్టాచ్యూలు ఉన్నాయి మన దేశంలో, కొన్ని వేల కొద్ది బొమ్మలు ఉన్నాయి, మొత్తం విగ్రహాలు. అవి మొత్తం పెట్టకుండా, పథకాలు ఇవ్వకుండా, ఏమి ఇవ్వకుండా ఎన్టీఆర్ స్టాచ్యూ గురించి ఇప్పుడు ఎందుకు? అక్కడ ఆంధ్ర ఓటర్లు ఉన్నారనే ఆంధ్ర సెటిలర్లు కూడా చాలా వరకు బీఆర్ఎస్కి మద్దతు ఇచ్చేలాగా ఉన్నారు. మీరు ఇష్టమన్న పథకాలు ఎక్కడ ఇవ్వట్లేదు కదా, అందుగురించే కదా. ఒక ఎమ్మెల్యే నుంచి అక్కడ కాంగ్రెస్ ఓడిపోయినా మీరు అధికారం కోల్పోరు. అక్కడ కాంగ్రెస్ ఓడిపోతే జూబ్లీహిల్స్కు మాత్రమే, ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకు మాత్రమే పథకాలు అందకుండా ఎవరు చేయరు. ప్రజలు ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళకు ఓటేస్తారు, వాళ్ళని గెలిపిస్తారు ప్రజలు.